నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ రిఫ్రెషింగ్ డ్రింక్. అది కూడా ఏంటంటే గోంద్ కతీరా అని దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో గోందులో ఏంటంటే 2 వెరైటీస్ ఉంటాయన్నమాట. ఒకటి మనం లడ్డూలు చేసుకునేది, అంటే గోంద్ లడ్డు అని అంటాం కదండి, అవి చేసుకోవడానికి ఇగో ఇప్పుడు చూపిస్తున్న గోంద్ అనమాట. సో ఎడిబుల్ గమ్ అంటే గోందుతో మనం చాలా వెరైటీస్ ఆఫ్ లడ్డు చేసుకోవచ్చు. అంటే దాంట్లో డ్రై ఫ్రూట్స్ అని ఎన్నో వేసి చేస్తారు. సో హెల్త్కి కూడా చాలా మంచిది, అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న గోంద్ కతీరా రిఫ్రెషింగ్ జ్యూస్, అంటే అది వాటర్ మిలన్ కానీ మ్యాంగోస్ కానీ ఏదైనా సరే మనం ఫ్రూట్స్, అవైలబుల్ ఫ్రూట్స్ మనం వేసుకుని చేసుకోవచ్చు. సో గోంద్ కతీరా ఒక 8 to 10 పీసెస్ తీసుకుని ఒక చిన్న బౌల్లో వేసుకుని వాటర్ వేసేసుకుని పెట్టుకున్నామంటే ఒక 3 to 4 అవర్స్లో క్రిస్టలైజ్డ్ అయిపోతుంది అనమాట, ఇలాగా. సో ఆ తర్వాత ఇంకో బౌల్లో నేను సబ్జా గింజలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో రిఫ్రెషింగ్ డ్రింక్ అన్నాను కదండి, అది ప్రిపేర్ చేసే ముందు ఏంటంటే ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లోని క్రిస్టలైజ్డ్ అయిన గోంద్ కతీరా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే సబ్జా గింజలు నానబెట్టుకున్నాను కదా, అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని, సో వాటర్ మిలన్ మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకుని సీడ్స్ తీసేసి ఫ్రీజ్ చేసుకోవాలి ఒక 2 to 3 అవర్స్. సో నెక్స్ట్ వేసుకునేది రోజ్ సిరప్ అనమాట. రోజ్ సిరప్ మన దగ్గర అవైలబుల్గా ఉండే రోజ్ సిరప్ వేసుకోవచ్చు. దాంట్లోనే మనకి షుగర్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ట్రా షుగర్ అయితే వేసుకోకర్లేదు. నెక్స్ట్ వేసుకున్నది మిల్క్ నేను బాయిల్ చేసుకుని చల్లారిన తర్వాత కూల్ చేసుకుని పెట్టుకున్నాను. సో అది కూడా ఒక 1.5 కప్స్ వేసుకుని, ఇంకా కూల్గా కావాలనిపిస్తే 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. సో గోంద్ కతీరా రిఫ్రెషింగ్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.